అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ 345 వైపు ఉన్నాము. ఈ రోజు ఉన్న స్టేటస్ ఏంటంటే వాటర్ ఎండింగ్ దశకైతే వచ్చేసింది. చాలా వరకు వాటర్ అంతా క్లియర్ అయిపోయింది. నిన్నటితోనే క్లియర్ అయిపోయింది. అక్కడక్కడ కొంచెంగా వాటర్ ఉంది. అది టవర్స్ వైపు కానీ అలాగే కొంచెం దూరంలో ఉన్న గుంటల వైపు వాటర్ ఉంది. ఆ వాటర్ ని కూడా ప్రెసెంట్ క్లియర్ చేసేస్తున్నారు. మాక్సిమం రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి సాయంత్రం కల్లా వాటర్ అంతా కంప్లీట్ అయిపోయింది 345 వైపు అయితే. ఇక్కడ ప్రెసెంట్ మీరు చూడొచ్చు బురద వాటర్ అయితే వస్తుంది. టవర్ 1, 2 దగ్గర కూడా ఎండింగ్ దశలో ఉన్నప్పుడు బురద వాటర్ అయితే వచ్చింది కదా. ప్రెసెంట్ ఇక్కడ బురద నీరు అయితే వస్తుంది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ వాటరే ప్రెసెంట్ క్లియర్ అవుతూ ఉంది. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ టవర్స్ దగ్గర వాటర్ లెవెల్ ఎంత ఉంది, అలాగే హైకోర్టు దగ్గర కూడా వాటర్ లెవెల్ ఎంత ఉందో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెసెంట్ మీరు ఇక్కడ నుండి టవర్స్ అన్ని చూడండి. వాటర్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ఎలా కనిపిస్తున్నాయో. ఈ టవర్స్ చుట్టూతా ఫౌండేషన్ ఏరియా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు దూరంగా కొంచెంగానే వాటర్ కనిపిస్తుంది చూసారా. ఆ వాటర్ వరకు అయితే క్లియర్ అవ్వాలి. ఆ వాటర్ కూడా నాకు తెలిసి రేపు ఎల్లుండి కల్లా క్లియర్ అయిపోద్ది. ఆ వాటర్ క్లియర్ చేయడం కోసం ప్రెసెంట్ ఏంటంటే టవర్ 5, టవర్ 4 దగ్గర ఒక ఆల్టరేషన్ చేసిన హెవీ మోటార్ రన్నింగ్ లో ఉంది. అలాగే ఈ టవర్ 3 దగ్గర కూడా ఒక 2 ట్రాక్టర్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడ వాటర్ కూడా. అలాగే ఇక్కడ నుండి టవర్ 1, టవర్ 2 కూడా చూడండి. టవర్ 1, టవర్ 2 దగ్గర వాటర్ అంతా కంప్లీట్ అయిపోయి అక్కడక్కడ కొంచెంగా వాటర్ ఉంది. ఆ మొత్తం ఏరియా మొత్తం ఇప్పుడిప్పుడే ఎండిపోతూ ఉంది. మీరు చూడొచ్చు ఎలా ఉందో ఏరియా మొత్తం. అలాగే ఇక్కడ మీరు చూడండి టవర్ 1 దగ్గర ఎలా కనిపిస్తుందో. ఇక్కడ ఈ టవర్ 1 దగ్గరే కొంచెం వాటర్ ఉంది. ఆ వాటర్ వరకే క్లియర్ అవ్వాల్సి ఉంది. అలాగే ఈ ఏరియా కూడా మీరు చూడొచ్చు పొడిగా ఎలా కనిపిస్తుందో. ఇంత ముందు మొత్తం బురదగా ఉండేది కదా. ప్రెసెంట్ ఏరియా మొత్తం ఎండిపోయి పొడిగా ఉంది. ఇక్కడ ఇటువైపు కూడా నడుచుకుంటూ వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. ప్రెసెంట్ అలా ఉంది సిచ్యువేషన్ అయితే ఇక్కడ. అలాగే ఇక్కడ టవర్ పక్కనే వాటర్ మీరు చూడొచ్చు. ఈ వాటర్ వరకే క్లియర్ అవ్వాల్సి ఉంది. మేబీ ఇది క్లియర్ చేయడం కోసం మళ్ళీ ఏమైనా మోటార్ పెట్టి క్లియర్ చేస్తారా లేదో తెలియదు. లేదంటే అలాగే వదిలేసిన దానికదే క్లియర్ అయిద్దని అయితే అనుకుంటున్నాను. అలాగే ఒక అడుగు కన్నా ఎక్కువగా ఉండదు అక్కడ వాటర్ కూడా. అలాగే ఇక్కడ టవర్ 1 చూడండి. టవర్ 1 దగ్గర ఒక ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ ఎంత చిన్నదిగా కనిపిస్తుందో ఈ టవర్ ముందు. అంటే దీని పరిమాణం కూడా మీరు చూడొచ్చు ఎంత పెద్ద టవరో. ఈ టవర్స్ ఏంటంటే దూరంగా చూసినప్పుడు అంటే రోడ్డు వైపు నుండి చూసినప్పుడు చిన్న నిర్మాణాలే అన్నట్టు ఉండిద్ది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మనుషులు కూడా ఈ టవర్ దగ్గర చీమల్లా అయితే కనిపిస్తారు. అంత పెద్ద టవర్స్ అన్నమాట ఇవి. అందుకంటే ఈ 52 మీటర్ల వెడల్పు, 52 మీటర్ల పొడవు అంటే మామూలు విషయం కాదు. ఈ టవర్ మొత్తం చుట్టూ చూడొచ్చు టవర్ 2 దగ్గర. ప్రెసెంట్ టవర్ 2 దగ్గర సిచ్యువేషన్ ఇలా ఉంది. లోపల కూడా వాటర్ ఎండిపోయి మొత్తం పొడిగా కనిపిస్తుంది. ఆ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ నుండి టవర్ 3, 4, 5 ఎలా కనిపిస్తున్నాయి చూడండి. ప్రెసెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వాటర్. కొంచెంగా వాటర్ ఉంది కదా. వాటి వరకే క్లియర్ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి టవర్ 3 దగ్గర లోపల మొత్తం ఫౌండేషన్ ఎలా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ ర్యాంప్ వైపు చూడండి. అంత ముందు వేసిన గండి వైపు వాటర్ వస్తుంది కదా. ఆ వాటర్ 5 వైపు నుండి రావడం కోసం ఒక లైట్ కాలువలా అయితే తవ్వారు. అటువైపు నుండి వాటర్ ఫ్లో అయితే వస్తుంది. అటు చివరన ఉన్న వాటర్ అంతా క్లియర్ అవుతుంది. టవర్ దగ్గర అయితే వాటర్ లేదు. కొంచెంగానే వాటర్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు టవర్ 5 దగ్గర. ఇక్కడ ఇన్ఛార్జిని అడిగితే ఏమంటున్నారంటే మాక్సిమం ఒక అడుగు వరకే వాటర్ ఉండిద్ది. ఇంకో అడుగు వరకు బురద ఉండిద్ది. ఒక అడుగు వరకు వాటర్ అయితే క్లియర్ అయిపోద్ది. బురద అయితే అదే ఎండకి ఎండిపోవాల్సి ఉండిద్ది అని చెప్పారు. 1, 2 దగ్గర ఎలా అయితే సిచ్యువేషన్ ఉందో 3, 4, 5 వైపు కూడా అదే కంటిన్యూ అయిద్దని అయితే అంటున్నారు. అలాగే ఇక్కడ టవర్ 5 మీరు దూరంగా నుండి చూడండి ఎలా కనిపిస్తుందో. వాటర్ ఫ్లో కూడా చూడండి ఒక కాలువలా కనిపిస్తుంది చూసారా. అటువైపు నుండి టవర్ 4 వైపు మళ్ళిచ్చారు. ఈ టవర్ 4 దగ్గరే ఒక ఆల్టరేషన్ చేసిన హెవీ మోటార్ అయితే రన్నింగ్ లో ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు.
డౌన్కి వెళ్ళేసరికి ఇంకా బురద బురద ఉంది కదా, ఇంకా అప్పుడు వాటర్ రావడం కూడా బ్లాక్ కలర్లో వస్తుంది. వాటర్ కూడా బురద వాటరే కాబట్టి మొత్తం. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు టవర్ 4 ఎలా కనిపిస్తుందో. గతంలో ఈ టవర్స్ 5 టవర్లు ప్లస్ హైకోర్టు నిర్మాణం కోసం ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వేయడం కోసమే 330 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేశారు. ప్రజెంట్ ఈ డీవాటర్ చేయడం కోసం 88 లక్షలతో డీవాటర్ పనులు అయితే స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఏంటంటే ఈ ఎండింగ్ దశలోకి అయితే వచ్చినాయి. అంటే 330 కోట్ల రూపాయలతో రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు కాబట్టి అంత హెవీ ఫౌండేషన్స్ ఇవన్నీ. మీరు ఇక్కడ చూడొచ్చు టవర్ 3 ఎలా కనిపిస్తుందో. ఇటువైపే కొంచెం వాటర్ ఎక్కువగా కనిపిస్తుంది నాకైతే. 5 వైపు కానీ 4 వైపు కానీ మ్యాక్సిమం మొత్తం క్లియర్ అయిపోయింది. 3 వైపే కొంచెం ఎక్కువగా వాటర్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు 3 వైపు ర్యాంప్ కూడా ఓపెన్ అయిపోయింది. ఈ ర్యాంప్ పక్కనే మీకు టవర్ ఎలా కనిపిస్తుందో కూడా చూడొచ్చు. ఈ చుట్టూతర ర్యాంపే. మీరు ఇక్కడ నుండి చూడండి ఎలా కనిపిస్తుందో. ఇంత హైట్ నుండి చూడండి టవర్ ఎంత పెద్ద నిర్మాణం ఎలా కనిపిస్తుందో మీకు. ఈ టవర్ 3 ఎంత పెద్దగా ఉందో. అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ మీకు రోడ్డు కనిపిస్తుంది చూసారా, అదే N12 రోడ్. అది క్యాపిటల్ స్ట్రీట్ రోడ్ అది అంటారు. అలాగే హైకోర్టు దగ్గర కూడా డీవాటర్ చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు హైకోర్టు ఏరియా వైపు. ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ 2 ట్రాక్టర్ ఇంజన్స్ ఇంకా ఒకటి ఆల్టరేషన్ చేసిన హెవీ ఇంజన్ ఒకటి రన్నింగ్లో ఉన్నాయి. ఈ 3 రన్నింగ్లో పెట్టారు. వాటర్ ఫ్లో కూడా డే బై డే చాలా వరకు తగ్గిపోతూ వస్తుంది. ఇక్కడ గతంలో వేసిన ర్యాంప్ వల్ల చాలా ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ ర్యాంప్ వైపే ఈ ట్రాక్టర్స్ ఈ మోటార్స్ అన్ని కిందకి దింపి ఈ డీవాటర్ అయితే చేస్తున్నారు. ఇంకా ర్యాంప్ లేకపోతే మళ్ళీ ర్యాంప్లా క్రియేట్ చేసి చేయాల్సి వచ్చేది. అప్పట్లో వేసిన ర్యాంప్ వల్ల ప్లస్ పాయింట్ అనమాట ఇది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాక్టర్స్ కూడా. అలా ఈ ర్యాంప్ కూడా చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇది ఇక్కడ మీరు చూడండి ఇదంతా ర్యాంపే. ఇప్పుడిప్పుడే బయటపడుతుంది ఈ ర్యాంప్ అంతా. ఇది మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో అయితే కడుతున్నారు ఈ హైకోర్టు అయితే. బేస్మెంట్ G+7 ఫ్లోర్స్తో అయితే ఈ హైకోర్టుని నిర్మిస్తున్నారు. బౌద్ధ స్తూపాకారంలో అయితే నిర్మిస్తున్నారు. ప్రజెంటే దీని నిర్మాణం ఇది కూడా చూడొచ్చు. అప్పట్లో ఇవన్నీ రాఫ్ట్ ఫౌండేషన్ జరిగిన ప్రాంతాలు కూడా. ఈ హైకోర్టు ఏంటంటే 4 బిట్లుగా రాఫ్ట్ ఫౌండేషన్ అయితే వేశారు. మీకు 3 బిట్లు అయితే కంప్లీట్ అయి ఉన్నాయి కదా, ఇదంతా రాఫ్ట్ ఫౌండేషన్. ప్రజెంట్ ఈ ఫౌండేషన్ కింద వరకు వాటర్ తగ్గుకుంటూ వస్తుంది. అలాగే ఇక్కడ ఒక నిర్మాణం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అవ్వలేదు. అప్పట్లో ఐరన్ అవన్నీ వేసి వదిలేశారు. ఇంకా దీని మీద రాఫ్ట్ ఫౌండేషన్ అయితే వేయాల్సి ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ డీవాటర్ అనేది కంప్లీట్ వస్తుంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు ఈ నిర్మాణాలన్నీ స్టార్ట్ చేస్తే చాలా బాగుండిద్దని అయితే అనుకుంటున్నాను. మేబీ అంతకుముందు నారాయణ గారు ఇక్కడ విజిట్కి వచ్చి చెప్పడం ఏంటంటే ఫిబ్రవరి 2nd వీక్ కల్లా నిర్మాణాలు స్టార్ట్ చేస్తామని అన్నారు. చూడాలి ఎప్పటికల్లా స్టార్ట్ చేస్తారా అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ డీవాట్కి సంబంధించిన ఎండింగ్ వీడియో కూడా నేను మీకు పెడతాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.